బిగ్ బాస్ షోతో పాటు టీవీలలో ప్రవేశమవుతున్న ఇతర షోలలో అవకాశం ఇస్తామని మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని బాధితురాలు స్వప్న చౌదరి సూచించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయవాది రాకేష్ తో కలిసి ఆమె మాట్లాడారు. రాజు అనే వ్యక్తి తనకు బిగ్ బాస్ షోలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి విడతల వారీగా 2,50,000 రూపాయలు తీసుకున్నాడని చెప్పింది. ఇప్పటికే ఈ విషయం తాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, రాజుపై కేసు నమోదైందని తెలిపింది. ఇదే తరహాలో వివిధ షోల కోసం బాధితులు తమ ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసి మరీ అనామలకు డబ్బులు ఇచ్చి మోసపోతున్నారని చెప్పింది. ఇక టీవీ షోలకు వెళ్లాలనుకునే వారు కార్యక్రమాల నిర్వాహకులను నేరుగా కలవాలని సూచించింది. రేపు వెళ్తావనగా కూడా నువ్వు ఎవరికి చెప్పకూడదు, థర్డ్ పర్సన్ కి చెప్పడానికి అవకాశం లేదు. నువ్వు థర్డ్ పర్సన్ కి చెప్తే నువ్వు రిజెక్ట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. సో నేను సెప్టెంబర్ 3 వరకు వెయిట్ చేశాను. షో స్టార్ట్ అయ్యాక మళ్ళీ కాల్ చేశాను, అడిగాను ఏంటి మళ్ళీ నాకు కాల్ వస్తుంది అని చెప్పాను. రాలేదంటే బయటికి కాడేంటి మళ్ళీ కాల్ చేసి అడిగితే సీజన్ 7 ఉల్టా. సో లాస్ట్ 1 month వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని. సో అక్టోబర్ నవంబర్ లో నేను గ్రహించాను అతను చీట్ చేశాడు, ఇంకా పంపించినప్పుడు ఇంకా నా అమౌంట్ నాకు రిటర్న్ తిరిగి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అగ్రిమెంట్ నవంబర్ నెలలో రాపించడం జరిగింది. అమౌంట్ జూన్లో ఇచ్చిన అప్పుడేమి అమౌంట్ ఇవ్వలేదండి. సో నేను ఎప్పుడైతే మోసపోతున్నానని తెలిసిందో అప్పుడు అగ్రిమెంట్ తీసుకున్నాను అండ్ చెక్ కూడా ఇచ్చాడు నాకు. సో నేను అన్నాను, నేను అమౌంట్ మీకు పిఆర్ కోసం కాస్ట్యూమ్స్ కోసం ఇచ్చాను, మీరు ఎవరికైతే అమౌంట్ ఇచ్చారో నేను కాన్ఫరెన్స్ పెట్టండి అని. సో అతను కాన్ఫరెన్స్ పెట్టలేదు, టాపిక్ వేరే వైపు డైవర్ట్ చేసి నువ్వు సీజన్ 8లో ఎలా వెళ్తావు నేను చూస్తా, అసలు ఇండస్ట్రీలో ఎలా ఉంటావు నేను చూస్తాను, అసలు హైదరాబాద్లో ఎలా ఉంటావు నేను చూస్తాను, నాకు బెదిరించడం స్టార్ట్ చేశాడు.